ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఫైర్. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు సిగ్గుపడేలా చేసింది అని ఎక్స్ లో పోస్ట్. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు అన్న కేటీఆర్. అల్ప రాజకీయాలకు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ని ఎంచుకోవటం అత్యంత విచారకరమని మండిపాటు. నివేదిక రాకముందే బీఎస్ఆర్ కంపెనీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ క్లీన్ చిట్ ఇచ్చారు అన్న రోహిత్. హెరిటేజ్ తో లింక్స్ తోనే బీఎస్ఆర్ ను కాపాడుతున్నారు అని కామెంట్. బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో అరాచకాలు. వైఎస్ఆర్సీపీ హయాంలో వేద పారాయణ పోస్టులపై నిర్ణయం తీసుకున్నాము అన్న భూమన. హెరిటేజ్ లాభాల కోసం మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు. ఇందాపూర్ అంశంపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదు అన్న జడ శ్రవణ్. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. అర్ధరాత్రి 50 లక్షల ఓట్లు ఎలా పోలవుతాయి అని ప్రశ్నించిన శైలజానాథ్. గుంటూరులో నాగార్జున వర్సిటీ వద్ద ఉద్రిక్తత. ఇంజనీరింగ్ కాలేజ్కు వైఎస్ఆర్ పేరు తొలగింపుపై ఆగ్రహం. వైఎస్ఆర్ పేరును పునరుద్ధరించాలి అని వైఎస్ఆర్సీపీ డిమాండ్. విశాఖలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ మహాబోధి సొసైటీ ప్రారంభం. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. క్యాడర్లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు. అనంతగిరి కొండల్లో శిక్షణ ఇవ్వాలి అని నిర్ణయం. కీలక మలుపు తిరిగిన ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం. దగ్ధమైన ఫైల్స్ ను రీట్రైవ్ చేయలేము అన్న నాగ్పూర్ బృందం. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తల యత్నం. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసనను ఖండిస్తూ ఆందోళన. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆర్టీసీ కార్మికుల నిరసన. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకించిన కార్మికులు. ఆస్ట్రేలియాతో భారత్ మహిళల చివరి టీ20 మ్యాచ్. చెరో మ్యాచ్ గెలవడంతో కీలకంగా మారిన చివరి మ్యాచ్. 1910 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర. ఒక్కరోజే 20,000 పెరిగి షాక్ ఇచ్చిన కేజీ సిల్వర్ రేట్.